అకాల వర్షంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో బుధవారం సాయంత్రం గాలులు బీభత్సంతో పాటు పిడుగుల వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని మామిడి తోటల్లో చింతకాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని వరికుంటపాడు, రామాపురం, తూర్పు బోయమడుగుల పలు గ్రామాల్లో గాలులు బీభత్సంతో చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గువ్వాడి గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు కాలిపోయి చెట్టు కింద ఉన్న గేదె, దూడ మృతి చెందింది. అలివేలు మంగాపురం బీసీ కాలనీలో 2 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అక్కడక్కడ రేకులు లేచిపోయినట్లు రైతులు వాపోయారు. అకాల వర్షంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో బుధవారం సాయంత్రం గాలులు బీభత్సంతో పాటు పిడుగుల వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోని మామిడి తోటల్లో చింతకాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని వరికుంటపాడు, రామాపురం, తూర్పు బోయమడుగుల పలు గ్రామాల్లో గాలులు బీభత్సంతో చెట్లు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గువ్వాడి గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు కాలిపోయి చెట్టు కింద ఉన్న గేదె, దూడ మృతి చెందింది. అలివేలు మంగాపురం బీసీ కాలనీలో 2 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అక్కడక్కడ రేకులు లేచిపోయినట్లు రైతులు వాపోయారు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.